మోసానికి పాల్పడుతోంది. సరైన పత్రాలు లేకుండా ఒకరి కారు ఒకరికి అమ్మేస్తూ బాధితుల మధ్య తగాదాలు పెడుతోంది. ఇదేంటని ప్రశ్నిస్తే ముఠాలు దాడులకు పాల్పడుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. బాధితులు ఫిర్యాదు చేస్తే కార్ల మాఫియాతో సెటిల్మెంట్ చేసుకోవాలని పోలీసులే ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో బాధితులంతా ఎస్ఆర్ నగర్ పిఎస్ వద్ద నిరసన తెలిపారు. ఏప్రిల్ 2న నేను శ్రీ బాలాజీ కార్స్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఒక 1.18 lakhs పే చేశాను అనమాట. ఒక షిఫ్ట్ డిజైర్ కార్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్న తర్వాతకి వాళ్ళు ఒక 10 days తిప్పారు. లైక్ ఈఎంఐ మీ పేరు మీద కావట్లేదు అంటే, ఫైనాన్స్ కావట్లేదు ఏది అని చెప్పేసి. సరే అన్న మొత్తం డబ్బులు కడితే మరి కార్ ఎప్పటికల్లా ఇస్తారు అంటే, రేపటికల్లా అయిపోద్దమ్మా మొత్తం అని చెప్పేసి డబ్బులు కట్టించుకున్నారు. కార్ ఇచ్చి పంపించారు. వారం అవుతుంది, 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మరి ఏంటన్నా అంటే ఓనర్ దొరకట్లేదు, ఓనర్ రావట్లేదు, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని తిప్పిస్తూ ఉన్నారు. ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో జీపీఎస్ పట్టుకొని నా దగ్గరకు వచ్చేసి ఈ కారు మాది, మీకు ఎవరు ఇచ్చారు అది అని చెప్పేసి గట్టిగా మాట్లాడి, లేదు ఇక్కడ కొనుక్కున్నానండి శ్రీ బాలాజీ కార్ దగ్గర, మీరు ఏమైనా ఉంటే ఎవరు కార్కి ఇచ్చారో వాళ్ళని అడుక్కోని అని చెప్పి గట్టి బెదిరిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఒక 2 days తర్వాతకి నాకు ఇక్కడ పిఎస్ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా శ్రీ బాలాజీ కార్స్ నుంచి మీరు కారు కొనుక్కున్నారా, ఒకసారి స్టేషన్ రాని వస్తే ఇక్కడ ఎస్ఐ గారు నీ దగ్గరగా ఏ డాక్యుమెంట్స్ లేవు కదమ్మా, ఈ కార్ లీగల్